సంఘబిడ్డలు బైబిల్ను గురించిన అజ్ఞానంలో ఆరితేరిన పట్టభద్రులవుతున్నారు. బైబిలులో అక్కడొక భాగం, ఇక్కడొక భాగం కాదు. బైబిలంతా క్షుణ్ణంగా చదవాలని దేవుని బిడ్డలకు మనవి చేస్తున్నాము. బైబిలు గ్రంథం నిజంగా చదువుతున్నావా నేస్తం? యోహాను సువార్తలో కొంచెం, మత్తయి సువార్తలో ఇంకొంచెం, ఆదికాండంలో ఒక ముక్క, యెషయా గ్రంథంలో కొన్ని అధ్యాయాలు, 23వ కీర్తన, ఇవి మాత్రమే చదువుతావు గదూ? రోమా 12వ అధ్యాయం, సామెతలు 1వ అధ్యాయం నీకు బాగా తెలుసని నాకు తెలుసు. బైబిలుతో బంతేట ఆడుకుంటున్నావు గదూ? ఇది దేవుని రచన, దేవుని గ్రంథం. మరి నీ బైబిల్లో కొన్ని పుటలే మాసిపోయాయి, మిగతా అంతా కొత్తగా కనపడుతోంది. బైబిలంతా మొత్తం ఒకటే గ్రంథం. ఆమూలాగ్రంగా చదవటమే బైబిలు పఠన అవుతుంది. వార్తాపత్రిక చదివినట్లు కాదు. దేవుని పవిత్ర గ్రంథం అంతా చదివి చదివి గ్రంథకర్త అయిన నీ ప్రభువును సంతోషపెట్టు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన.